బాడీ ఇంకా మిస్టేక్ కింద ఉండిపోతుంది అని చెప్పి మొఖం మీద హాస్పిటల్ దగ్గర అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. 5 రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నామండి. ఎక్కడో ఉంటారో వస్తారని అనుకున్నాం కానీ ఇంత దారుణం చేసేస్తారనుకోలేదండి. ఇంత దారుణం ఇంత కిరాతకంగా అలాగా తిట్టినందుకు నోటితో తిట్టినందుకు చేసేస్తారండి. ఇప్పుడు నా పిల్లలని నేను ఏమైపోయాం కదండి, ఏం చేయాలని మేము అత్యంత ఘోరం, కిరాతకం. మనిషి బ్రతికుండగానే ఫోన్ సంభాషణలో తిట్టాడు అని చెప్పి మనిషి బతికుండగానే నాలికి కొయ్యటం, కళ్ళు తీయటం, కనుబొమ్మలు తీయటం, జుట్టంతా తీయటం, పీకును కొయ్యటం, వీళ్ళు మనుషులా రాక్షసులా అని అనిపించే టైపులో ఈ మర్డర్ చేయటం. కేవలం ఎందుకు చేశారయ్యా అంటే ఈ మర్డరు వాళ్ళ ఉనికి కోసం. మేము రౌడీలు, మాకు భయపడాలి మీరందరూ అని 2 సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ మర్డర్లో వైసీపీలో చెల్లుతుంది. కానీ ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు. ముఖ్యంగా వాళ్ళు కేవలం మాకు భయపడలేదనే నెపంతో ఒక మర్డర్ చేశారు. చేస్తే వాళ్ళ ఉనికి చూపించడం కోసం. అలాగే పోలీసులు కూడా వాళ్ళు ఉనికి చాటుతారు. 3 రోజుల్లో ఎక్కడున్నా సరే, కేరళలో ఉన్న అడవుల్లో ఉన్నా సరే లాక్కొచ్చారు. అలాగే మళ్ళీ చెప్తా ఉన్నాను, వాళ్ళు మళ్ళీ బయటికి అంటే వాళ్ళకి గతం నుంచి మర్డర్లు అలవాటు. వీళ్ళ చరిత్ర తీసుకుంటే అలవాటు వీళ్ళకి. కేవలం దాచుకోవటం కోసం, దోచుకోవడం కోసం వీళ్ళు మర్డర్లు చేస్తూ ఉంటారు. వీళ్ళు కాంట్రాక్ట్ మర్డరర్స్గా కూడా పేరుగాంచారు. ఈ ఆకు రౌడీలు ఒక అమాయకుణ్ణి సభ్య సమాజం అంతా కూడా బాధపడేలాగా బతికుండగా కళ్ళు తీయటం, బతికుండగా నాలుగు కోయటం. వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ చూపించారు, మేము ఇంత కిరాతకంగా ఉంటామని. మరి పోలీసులు కూడా అంతే కిరాతకంగా ఉంటారు. ఇందులో ఉపేక్షించేది ఏమి ఉండదు. వాళ్ళని కేవలం 60 రోజుల్లో బెయిల్ తెచ్చుకుని వచ్చేద్దామని పిచ్చి అపోహతో మాత్రం ఉండొద్దని మాత్రం నేను చెప్తా ఉన్నాను. అలాగే కొంతమంది ఇంకా మర్డర్ ఫర్ గెయిన్ అని కొంతమంది బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్ కూడా చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉక్కుపాదం మోపడం ఖాయం. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సంస్కృతి ఉంది, ఇలా మర్డర్ చేసి వచ్చిన తర్వాత దండలేసి ఊరేగింపుగా తీసుకురావటం చెయ్యండి. అలా చేసిన వాళ్ళ మీద వాళ్ళు ఎవడైతే కసుబాబు ఉన్నాడో ఆడు అనుచరంగా వర్గం కానీ వాడిని కానీ ఫాలో అవుతూ కానీ ఫ్లెక్స్లు కట్టినా సరే వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టడానికి ఉపేక్షించాం ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక అతని స్నేహితుడే ఇతను కూడా స్నేహం చేసి నమ్మించి రమ్మంటే నమ్మి కూడా వెళ్ళినందుకు ఇంత కిరాతకంగా చంపుతారా? ఇలాంటి వాళ్ళని సభ్య సమాజంలో ఉంచకూడదు. వాళ్ళకి గ్రామ బహిష్కరణ చేయాలి. పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడడం ఇందులో సందేహం లేదు. ఇది ఆషామాషిగా తీసుకుంటా ఉన్నారు. 60 రోజుల్లో బెయిల్ వస్తుంది, మనం వస్తాం. మళ్ళీ మనం అంటే సభ్య సమాజం భయపడుతుంది. భయపెట్టి మనం లాక్కుందాం, దోచుకుందాం, సెటిల్మెంట్లు చేసుకుందాం అని అనుకుంటున్నారేమో. దాన్ని ఉపేక్షించాం అసలు ఇట్టి పరిస్థితుల్లో. వాళ్ళకి ఒక సభ్య సమాజానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం. ఇలా చేస్తే సంవత్సరం లోపల ఉంటారు, సంవత్సరంన్నర లోపల ఉంటారు. మళ్ళీ కోడి కత్తి కాదు కదా, కత్తి పట్టుకు కోడి మెడ కాదు కదా, కూరగాయలు కూడా కట్ చేయడానికి భయపడే స్థాయిలో వాళ్ళని పోలీసులు భయపెట్టడం, వాళ్ళ ఉనికి చాటుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రాణాలంటే విలువ లేకుండా మేమేం చేసినా చెల్లుతుంది, మా వెనకాల ఎవరో ఉన్నారో లేకపోతే ఏదో చేస్తారనుకుంటాం. వాళ్ళ పిచ్చి అపోహ. వాళ్ళు చిన్నపిల్లల్ని అడుగుతుంటే మా నాన్న హైదరాబాద్ వెళ్ళాడు అని చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళ మాటలు వింటుంటే అసలు ఎలాంటి మనిషికైనా సరే కంటి తడి పెట్టవలసిన పరిస్థితి. అయితే వాళ్ళు చేసేది వాళ్ళు ఉనికి కోసం చేశారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసులు ఉనికి తారస్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళకి సహకరించిన వాళ్ళకి
వాళ్ళు అనుచరు వర్గానికి కూడా ఇదే చెప్తా ఉన్నాను. మీరు వెంటనే మారి మీ బతుకులు మీరు బతకండి. ఇలాంటి వెకిలి చేష్టలు చేసి మర్డర్లు చేస్తామంటే ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఇది ఎగ్జాంపుల్గా మారబోతా ఉంది. ఇలాంటి దుర్మార్గులు, దుష్టులు, రాక్షసుల్ని ఈ సభ్య సమాజంలో తిరిగే హక్కు ఇవ్వకూడదు మన ఎవరం కూడా. అతను ఎవడైనా కానివ్వండి. ఇలాంటి ఆకురౌడీలు పెరుగుతూ ఉన్నారు. మళ్ళీ కోనసీమలో ఇలాంటి చర్య చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టించేలా మాత్రం మేము చేస్తామని పోలీసు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా డీవియేషన్ ఉండదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు. ఎంత పెద్దవాళ్ళు ఎంటర్ అయినా సరే ఆ పెద్దవాళ్ళని సైతం కూడా లోపడేయడానికి వెనకాడమని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.